నమస్తే వెల్కమ్ టు 69 న్యూస్ నేను శ్రావ్య ముందుగా హెడ్లైన్స్ కేటీఆర్ నివాసానికి భారీగా తరలి వచ్చిన అభిమానులు పార్టీ కార్యకర్తలు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారని వదంతులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ చెల్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు సోషల్ మీడియా వేదికగా ఏదైనా చేస్తామంటే కుదరదు చట్టం ముందు నిలబెడితే తప్పేమిటన్న ఏపీ హైకోర్టు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ సాదర స్వాగతం పలికిన ఏపీ సీఎం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో హైదరాబాద్ లోని కేటీఆర్ నివాసానికి పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ఆయన నివాసానికి చేరుకొని జై కేటీఆర్ కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బయటకు వచ్చిన కేటీఆర్ వారితో కరచాలనం చేశారు. ఫార్ములా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో మాజీ మంత్రి కేటీఆర్ ఏ రోజునైనా జైలుకు వెళ్లక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు అరెస్టు భయం పట్టుకుందని అందుకే ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారని ఎద్దేవా చేశారు. అంతకుముందు కూడా పలువురు మంత్రులు కేటీఆర్ పేరును ప్రస్తావించకుండా అరెస్ట్ అంటూ వ్యాఖ్యానించారు. జై కేటీఆర్ వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చల్లపల్లి జైలుకు తరలించారు. లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కేసులో నరేందర్ రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఎస్సీ ఎస్టీ సమస్యలు పరిష్కరించి వారి అభ్యున్నతికి కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మహబూబాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూ సమస్యలు అట్రాసిటీ కేసులపై జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.
మరి ఎస్సీ ఎస్టీ భూ సమస్యలు అట్రాక్టివ్స్ కేసులపై మరి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో మరి ఎస్సీ సమస్యలు ఏదో భూములు ఉన్నాయో, తర్వాత అట్రాక్టివ్ కేసులు ఉన్నాయో 15 రోజుల్లో కూడా పరిష్కరించాలని చెప్పి కూడా అక్కడ కలెక్టర్కు ఎస్పీకి తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు ఆ పరిష్కరించి మరి 15 రోజుల్లో కూడా నాకు ఏటీఆర్ ఇవ్వాలని చెప్పి కూడా ఎస్పీని కలెక్టర్ ఆదేశించడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రతి 3 నెలలకు ఒకసారి డివిజన్ జరగాలని, ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైడ్ జరపాలని చెప్పి కూడా మరి కలెక్టర్ ఎస్పీకి ఆదేశాలు ఇచ్చినాం. మరి వాళ్ళు జిల్లాలో తహసీల్దార్లకు, పోలీస్ స్టేషన్ ఎస్ఐలకు కూడా తగిన ఆదేశాలు ఇచ్చి సంవత్సరం కార్యాచరణ ఒకేసారి ఉపయోగించుకోవాలి, క్యాలెండర్ కూడా విడుదల చేయాలని చెప్పి కూడా మన ఆదేశాలు ఇచ్చినాం. మన క్యాలెండర్ విడుదల చేస్తే అందరికి కూడా జనవరి నుంచి డిసెంబర్ వరకు రేపు 20 సంవత్సరం క్యాలెండర్ ఇష్యూ చేస్తే మన అందరు డివిజన్ మెంబర్లకు కానీ రైళ్లకు కానీ ఆ డేట్ ప్లాన్ సివిల్ లైన్ ఉంటుందని చెప్పి ఒక అవగాహన ఉంటుంది కనుక అది అందరికి కూడా ప్రచారమై మరి సివిల్ లైన్ జీవంతమయ్యే అవకాశం ఉన్నది. మరి ఆ సివిల్ లైన్ జరిపినప్పుడు మరి గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ చట్టాలపై కూడా అవగాహన కల్పించాలి, తర్వాత మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలి, మరి ఎస్సీ ఎస్టీలను చైతన్యం చేయాలి, సమాజం చైతన్యం చేయాలని చెప్పి కూడా మరి తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అన్ని సమస్యలు కూడా చాలా సమస్యలు చెప్పారు. మహబూబాబాద్లో మరి అంబేద్కర్ భవనాల విషయంలో, డోర్నకల్లా కానీ మహబూబాబాద్లో కానీ ఇవన్నీ కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. మరి కలెక్టర్ గారు కూడా అన్ని విషయాలు నోట్ చేసుకున్నారు, ఎస్పీ గారు నోట్ చేసుకున్నారు. మరి అవన్నీ కూడా ఇలా మీటింగ్లో ఏదైతే చెప్పినామో అవన్నీ సత్వరం పరిష్కరించి నాకు మా 15 రోజుల కూడా ఏటీఆర్ సమర్పించాలని చెప్పి కూడా నేను ఆదేశాలు ఇచ్చిన. మరి ఇక్కడ డిఎస్సిడిఓ మరి పర్మనెంట్ పోస్ట్ ఇన్ఛార్జ్ పోస్ట్ ఉంది, ఈడీఎస్ కమిషన్ కూడా ఇన్ఛార్జ్ పోస్ట్ మా దృష్టికి వచ్చింది. తప్పకుండా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో మాట్లాడి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చి తప్పకుండా 2 పోస్టులు పర్మనెంట్ పోస్టులు ఇప్పించే విధంగా తగిన చర్య తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎస్సీ సప్లా నిధులు తప్పుదారి పడితే మరి తప్పకుండా కఠిన చర్య ఉంటాయని కూడా మేము ఆదేశాలు ఇచ్చినాం. మరి ఎస్సీ వాళ్ళని ఖర్చు పెట్టాలని, మరి ఎస్సీ కేసులపై ఎవరైనా అలసత్వం వహిస్తే అధికారులపై కూడా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా మేము ఆదేశాలు ఇచ్చినాం. ఏది ఏమైనా మరి ఎస్సీ ఎస్టీలపై మరి మాకు కష్టంగా మేము పనిచేస్తూ ఉన్నాం కనుక వారి సమస్యలు ఎగుర్చినా కానీ మేము ఒంటిగంట రాత్రి వాళ్ళకి ఆపద పడ్డ అధికారులు ముళ్ళంటే కూడా మా పనులతో దిగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఎస్సీ ఎస్టీ సమస్యలపై మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, గౌరవ మన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మరి సత్వరం కూడా మాకు పరిష్కారం చేసి మా వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు మేడ్చల్ డీసీపీ ఎన్ కోటిరెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో దుడింగల్, సురారం తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆటోలపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆటోలను పోలీస్ స్టేషన్లకు తరలించారు. చేస్తామంటే కుదరదు. అలాంటి వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ప్రశ్నిస్తూ జర్నలిస్ట్ పోలా విజయబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీన్ని విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చిమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు మౌఖికంగా స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిపై పోలీసు యంత్రాంగం కేసులు నమోదు చేస్తుందని, పోలీసుల తీరుపై విచారణ జరిపించాలని విజయబాబు తన పిల్లో పేర్కొన్నారు. పిటిషనర్ తరపున వైసీపీ ప్రభుత్వంలో ఏజీగా పనిచేసిన శ్రీరామ్ వాదనలు వినిపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి వాక్ స్వాతంత్రపు హక్కులు హరించేలా పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తుందని కోర్టుకు తెలిపారు. వాదనను విన్న హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వేలాది మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ దూషణలకు దిగుతున్నారని,
అసభ్య పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిని పోలీసులు చట్టం ముందు నిలబడితే తప్పేమిటని ప్రశ్నించింది. ఒకే ఉద్దేశంతో వందలాది మంది పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటే తప్పేలా అవుతుందని ఘాటుగా ప్రశ్నించింది. కొన్ని సందర్భాల్లో న్యాయమూర్తులను కూడా విడిచిపెట్టడం లేదని, కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో పిల్ దాఖలు చేయడం సరికాదని అభిప్రాయపడింది. అసభ్య అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడంలో తప్పేం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. అలాంటి వారిపై కేసులు నమోదు చేయకుండా పోలీసులను నిలువరించలేమని స్పష్టం చేసింది. దుష్ప్రచారాలకు సోషల్ మీడియా వేదిక కాదని పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేయడంపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేయాలి తప్ప ఇది ప్రజా ప్రయోజనం కాదని స్పష్టం చేసింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని నివాసానికి వచ్చిన ఆయనకు చంద్రబాబు సాదర స్వాగతం పలికి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పుష్పగుచ్చం, జ్ఞాపిక అందజేసి శాలువాతో సత్కరించారు. తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. గుంటూరు జిల్లా జైలులో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పరామర్శించారు. ప్రస్తుతం జైలులో ఉన్న కార్యకర్తలను లాలాపేట పోలీసులు కస్టడీలో ఉన్నప్పుడు డీఎస్పీ మురళీకృష్ణ పోలీస్ స్టేషన్ కు వచ్చి బూటుకాలతో కొట్టాడని, జగన్మోహన్ రెడ్డిని కులం పేరుతో దూషించినట్లు కార్యకర్త తనకు చెప్పుకొని వాపోయాడని అన్నారు. తుళ్లూరు డీఎస్పీ అతను వచ్చింది ఎక్కడికి వచ్చాడు? ఇక్కడ గుంటూరు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. కావాలంటే సీసీ ఫుటేజీలు కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నాం. లాలాపేట పోలీస్ స్టేషన్కి వచ్చాడు. లాలాపేట పోలీస్ స్టేషన్లో ముద్దాయిలను కూర్చోబెడితే అక్కడి నుంచి తుళ్లూరు డీఎస్పీ ఆ స్టేషన్కి వచ్చి తన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి దుర్భాషలాడుతూ, వీళ్ళని తిడుతూ, కులం పేరుతో తిడుతూ, కులం పేరుతో రెడ్డి కులం పేరుతో తిడుతూ, జగన్ని తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఏరా చంద్రబాబుని మీరు పీకుతారా ఏమన్నా అని చెప్పని నేను అంతవరకు ఆగుతున్నా. ఇంకా చాలా పీకుతారా అని మాట్లాడాడు. ఇంకా ముందు మాటలు ఉన్నాయి. అంటే పోలీసులు ఏ రకంగా దిగజారి ప్రవర్తిస్తున్నారో మనం ఒకసారి గమనించమని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ ప్రపంచాన్ని కోరుకుంటున్నాను. నిన్న చూసాం. ఆయన గోత్రికుడు అనుకుంటా, ఒక పోలీస్ ఆఫీసర్ గారు ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు?
ఈనాడు రాంబాబు అని కూడా చెప్పారు, అరబ్ దేశాల్లో అయితే అవి చేసేవాళ్ళు ఇవి చేసేవాళ్ళు అని. చాలా దేశాల్లో కడప పోలీసులు చేసినట్టు చేస్తే ఈ పాటికి మిమ్మల్ని అందరినీ ఉరేసేవాళ్ళు. చాలా దేశాల్లో తప్పుడు కేసులు పెట్టి చట్ట వ్యతిరేకంగా అరెస్టులు చేసి కోర్టుకు తీసుకురాకుండా కొడుతూ, అంటే బొయ్యికలు ఇరిగేట్టుగా కొట్టి మీరు ముసుగులేసి తీసుకొస్తే కనుక ఈ సోషల్ మీడియా కేసులకి చాలా దేశాల్లో ఉరిశిక్ష వేసే చట్టాలు కూడా ఉన్నాయి. మరి ఇట్లాంటి వాళ్ళు ఉరి కూడా వేసేవాళ్ళు కదా, అది కూడా నేర్చుకోవాలి కదా. అరబ్ దేశమే కాదు, ఈ దేశాలు కూడా వెళ్ళి రావాలి. డిఐజీ గారు ఆయన చెప్తాడు పురాణాలు. వీళ్ళందరూ అండి ఈ సోషల్ మీడియా వాళ్ళు, వీళ్ళు వైసీపీకి పనిచేసేవాళ్ళు యజ్ఞం జరుగుతుంటే, అంటే మహామునులు యజ్ఞం చేస్తుంటే కుండలతో రక్తాన్ని, శివుని నెత్తుర్ని పోసేటువంటి రకాలండి వీళ్ళు అంటున్నాడు. ఆయన ఎంత ఫీల్ అయిపోతున్నాడు. గోత్రికుడు కదా, ఎవరు యజ్ఞం చేస్తున్నారు, ఏం యజ్ఞం చేస్తున్నారు, ఎవడ విషం పోస్తున్నారు. చంద్రబాబు నాయుడు పచ్చి దగాగా మోసం చేస్తుంటే నిన్న బడ్జెట్ పెడితే బడ్జెట్లో రాగి కానీ దేనికి ఇవ్వలేదు. అది చెప్పిన హామీలకి సూపర్ 6 అని ఒకటి చెప్పి ఓట్లు అడిగాడు. షణ్ముఖ వ్యూహాన్ని ఇంకోటి ఓట్లు అడిగాడు. ఊ అంటమే కానీ షణ్ముఖ వ్యూహం అంటమే కానీ ఈ 6 హామీలకి మరి ఇక్కడ అసెంబ్లీలో కూడా ఊ అనాలిగా. డబ్బులు పెట్టలేదండి చంద్రబాబు నాయుడు మన షణ్ముఖ వ్యూహానికి అని చెప్పని. మరి వాళ్ళు దగా మోసం చేస్తుంటే అది యజ్ఞంగా కనపడుతుంది మన డిఐజీ గారికి. సంపద సృష్టిస్తానని చెప్పని జనాల్ని మోసం చేసి ఓటు వేసుకుని వచ్చి ఇప్పటికీ 50,000 కోట్లు అప్పు చేశాడు. ఇంకా 4 నెలలు పూర్తవలా. ఈ 4 నెలలు పూర్తవకుండా 50,000 కోట్లు అప్పులు చేశాడు. విశాఖపట్నం ఇంకా చాలా చోట్ల స్థలాలకు అమ్మకాలు పెట్టాడు. విశాఖ ఉక్కుని అమ్మకానికి పెట్టారు. ఇంత చీటింగ్ చేసి 420 వ్యవహారాలు చేసేటువంటి ప్రభుత్వం వాళ్ళదైతే వాళ్ళు యజ్ఞం చేయటం ఏంటి? డిఐజీ గారికి యజ్ఞం చేసినట్టు కనపడతాం ఏంటి? వాళ్ళు చేసే పాపాలు కదా. ఆయనకి యజ్ఞాలు అంటే మామూలుగా ఆయన రిజైన్ చేసేసి వచ్చి నుంచుంటే బాగుంటుంది కదా. ఇట్లాంటి అధికారులు అంత దురదే మీకు ఉంటే కనుక, అంత రాజకీయ దురదే ఉంటే, అంత జల్లుంటే దమ్ముగా రండి, సభ్యత్వం తీసుకోండి, పోటీ చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు ఛానల్ మాకులాగా కూర్చుని చంద్రబాబు మేము వాగుతున్నాం కదా, పవన్ కళ్యాణ్ మేము వాగినట్టు మీరు కూడా వాగండి. అల్లూరి జిల్లాలో వజంగి హిల్స్ పర్యాటకులతో సందడిగా మారింది. పచ్చని కొండలను తాకుతూ దట్టంగా అలుముకున్న మంచు మేఘాలు పాలసంద్రాన్ని తలపించాయి. పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు పాడేరు చేరుకున్నారు. మైదాన ప్రాంతానికి చెందిన పర్యాటకులు ద్విచక్ర వాహనాలపై వందల సంఖ్యలో వజంగి ప్రాంతానికి చేరుకున్నారు. వేకువజామున 5 గంటలకు వజంగి హిల్స్ కు చేరుకున్నారు. అక్కడి మంచు అందాలను చూసి పరవశించిపోయారు. భారీగా పర్యాటకులు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. స్వామి శరణమయ్యప్ప, శరణు శరణమయ్యప్ప అంటూ భక్తుల నినాదాలతో శ్రీకాకుళంలోని గుజరాతీపేట మార్మోగింది. వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వద్ద అయ్యప్ప తిరువీధిని గురు భవానీ మణికంఠ ఆధ్వర్యంలో తిరువీధి ఉత్సవం ప్రారంభించారు. తప్పెళ్ల గుళ్ళు, ముర్రాటాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమల ఈ తిరువీధి ఉత్సాహం ఫజుల్బాగ్ పేట్ మీదుగా దేవాంగుల వీధి వరకు అంగరంగ వైభవంగా సాగింది. తిరువీధి ఉత్సవం ఆద్యంతం స్వామివారి నామస్మరణలతో మారుమ్రోగింది. ముందుగా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో స్వామివారి విగ్రహానికి పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా అరసవల్లిలోని ఇంద్ర పుష్కరిణిలో ఉషా ఛాయా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయం నుంచి స్వామి ఉత్సవమూర్తులను మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఇంద్ర పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. హంస వాహనంపై ఉంచి ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ఉత్సవాన్ని ప్రారంభించారు. పుష్కరిణిలో 12 సార్లు ప్రదక్షిణలు నిర్వహించారు. స్వామికి శ్రీచక్రార్చన నిర్వహిస్తూ పండితుల వేద మంత్రాలతో భక్తుల జయ జయ ధ్వనాల నడుమ నావికోత్సవం కన్నుల విందుగా సాగింది. ఓం నమో భాస్కరాయ అంటూ భక్తులు పుష్కరిణిలో దీపారాధన చేశారు. शृणोत्यलगजो शृणोति प्रवेदशकृतस्य बन्धामिति दरदरदनानुप्रदः वेदावाजप्रयुज्यन्ते रप्यप्रोपदृश्यते अभिधानि वन्दभिघ्नं दयिव स्वस्ति न इन्द्र वृद्धश्रवाः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्य अरिष्टनेमिः नो बृहस्पतिर्दधातु सुचरितानि. ఇది ఇవాల్టి న్యూస్ అప్డేట్. చూస్తున్నానండి 69 న్యూస్.